యేసయ్యా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 4వ అధ్యాయం 27వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలీల్లో అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడునూ శుద్ధునందలేదని నేను మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఎలీషా చాలా గొప్ప దైవజనుడు. ఏలియా నుండి రెండంతల అభిషేకం పొందినవాడు. కానీ ఇశ్రాయేలీలు అంత గొప్ప దైవజనుని, అతనిపై ఉన్న అభిషేకాన్ని గుర్తించలేదు. వ్యాధులతో, కష్టాలతో ఇబ్బంది పడుతున్న, కుష్ఠరోగంతో వెలివేయబడి ఊరి వెలుపల జీవిస్తున్న దైవజనుడు స్వస్థపరుస్తారు అనే విశ్వాసమే లేకపోయింది. సిరియా దేశస్థుడైన నయమాను అన్యుడైన ఎలీషా ప్రవక్త వద్దకు వచ్చి కుష్ఠవ్యాధి నుండి విడుదల పొంది ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాడు. ఆ సంఘటన ద్వారా నయమాను దేవునిని, ఆయన గొప్పతనాన్ని తెలుసుకున్నాడు. కానీ ఇశ్రాయేలీలకు ఆ గ్రహింపే లేదు. ఇది మనం ఉపమానం ద్వారా తెలుసుకుందాం. వీరయ్యది పెద్ద కుటుంబం, ఉమ్మడి కుటుంబం. కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు అందరూ కలిసి జీవించేవారు. వీరయ్యది హోటల్ బిజినెస్. తనకు వయస్సు అయిపోవడంతో బిజినెస్ను కొడుకులకు, మనవాళ్లకు అప్పగించి ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకోసాగాడు. ఒక చిన్న టీ స్టాల్తో మొదలుపెట్టి దేవుని కృపలో సిటీలో అనేక చోట్ల బ్రాంచెస్ ఓపెన్ చేసేలా పెద్ద పెద్ద హోటల్స్ పెట్టే స్థాయికి ఎదిగాడు. ఈ మధ్య హోటల్స్ అంతగా జరగడం లేదని, ఏదైనా కొత్తగా చేయాలని పిల్లలు మాట్లాడుకుంటూ ఉండగా విని వీరయ్య సలహాలు చెప్తుండగా, అబ్బా నాన్న, నీ కాలంలా ఇప్పుడు లేదు. ఇప్పుడంతా ఫాస్ట్ ఫుడ్. నీకేం తెలీదు. నువ్వు ఊరికే అన్నింటిలో కల్పించుకోకుండా దేవుని ప్రార్థించుకుంటూ, టీవీ చూసుకుంటూ రెస్ట్ తీసుకో. ఇవన్నీ మేము చూసుకోగలం అంటూ విసుక్కునేవారు. అయినా అతను బిజినెస్ పాడవుతుందే అని బెంగతో వారికి తన అనుభవంతో సలహాలు ఇవ్వగా వినేవారు కాదు. ఇంకా విసుక్కునేవారు. చివరకు వ్యాపారం దివాలా తీయగా అందరూ కృంగిపోసాగారు. అప్పుడు వీరయ్య వారి మాటలు వినకుండా తనే హోటల్కి వెళ్ళి మళ్ళీ అన్నీ తనే దగ్గరుండి చూసుకుంటూ మళ్ళీ మొదలు పెట్టించగా క్రమంగా వ్యాపారం పుంజుకుంటూ మళ్ళీ గొప్పగా వ్యాపారం జరగసాగింది. లూకా సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో, మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. యేసుప్రభు వారిని కూడా తను ఎన్నుకున్న ఇశ్రాయేలీలలో అనేకులు ఆయనను దేవునిగా నమ్మనే లేదు. అందుకే ఆయన ఏ ప్రవక్త స్వదేశంలో గుర్తింపబడడు అని నిశ్చయంగా చెప్తున్నారు. కుష్ఠవ్యాధితో బాధపడుతూ వెలివేయబడి అవమానాలు పొందుతున్నా మనకు దేవుడున్నారు, స్వస్థపరుస్తారు అని నమ్మలేకపోయారు. అన్యులు ఎందరో ఆయనను తెలుసుకుని స్వస్థతలు పొందుకున్నారు. దయ్యాల నుండి విడిపింపబడ్డారు. ఎందరో తమ కష్టాల నుండి విడుదల పొంది, రక్షణ పొంది ఆయనను స్తుతిస్తూ ఆనందంగా జీవిస్తున్నారు. ఇప్పటికీ ఇంకా ఇశ్రాయేలీల్లో అనేకులు యేసుప్రభు వారిని దేవునిగా గుర్తించరు, విశ్వసించరు. మనం ఉపమానంలో తెలుసుకున్న వీరయ్య కుమారులు కూడా వీరయ్య అనుభవాన్ని, అతని సలహాలను గుర్తించకుండా వ్యాపారంలో దివాలా తీశారు. మనం అలా కాకుండా ఎంతటి కష్టమైనా, ఏ అనారోగ్యమైనా మనల్ని విడిపించి, రక్షించి ఆదుకునే దేవుడు యేసుప్రభు వారు అని విశ్వాసంతో, నిరీక్షణ కలిగి జీవిద్దాం. ఎందుకంటే ప్రభువారిని నమ్మాలి, ప్రవక్తలను నమ్మాలి. దేవుడు ప్రవక్తల ద్వారా, ఆయన సేవకుల ద్వారా మనతో మాట్లాడతారు. మనం నమ్మి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా. ప్రవక్త తన సొంత దేశంలో గుర్తింపబడడు, కానీ మీరు అలా కాకుండా దేవుణ్ణి, దైవజనుణ్ణి నమ్మండి అని నేర్పుతున్న దేవా వందనాలయ్యా. దైవజనులు ఏదైనా చెప్తే మేము అలుసుగా తీసుకోకుండా
నిర్లక్ష్యం చేయకుండా విని ఆ ప్రకారం ప్రార్థించి ఆశీర్వాదాలను పొందుకునేలా మాకు శక్తిని, జ్ఞానాన్ని ఇచ్చి సహాయం చేయండి. ఈ ప్రార్థనలో పాల్గొనే వారిని ఆశీర్వదించండి. వారి కష్టాలు, అనారోగ్యాలు, బాధల నుండి విడుదలనిచ్చి వారిని ఆశీర్వాదాలతో నింపండి. ఘనపరచి ఆశీర్వదించండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము. ఈ ఉపవాస ప్రార్థనలలో మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము. భయపడకండి, దిగులు పడకండి, కృంగిపోకండి. యేసుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు. ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. మనం నిర్గమకాండం చదువుతున్నప్పుడు దేవుడు మోషేను పంపించాడు. దేవుడు మోషేకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజల్ని కానానుకు నడిపించాడు అని ఇలా మన ఆలోచనలు, ఊహలు మొత్తం మోషే ప్రవక్త గారి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. కానీ విచిత్రం ఏమిటంటే అక్కడ అహరోను గారి ప్రస్తావన ఉండదు. అంటే అహరోను విశ్వాసవీరుడు కాదా? దేవుని దృష్టిలో ఆయన క్షమార్హుడు కాదా అని ఆలోచిస్తే